కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రముఖ హీరోయిన్ సరోజాదేవి ఈమె కూడా మృతి చెందారు. ఈమె పద్మభూషణ్ గ్రహీత. 87 సంవత్సరాల వయసులో కర్ణాటక రాజధాని బెంగళూరులో మరణించారు. ఈమె దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేశారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస్తోటి ఈమె సినీ రంగ ప్రవేశం చేశారు. పాండురంగ మహత్యం 1957లో రిలీజ్ అయిన పాండురంగ మహత్యం ద్వారా తెలుగు సీమలో అడుగుపెట్టారు. సీతారామ కళ్యాణం 1961లో రిలీజ్ అయింది. జగదేక వీరుని కథ 1961, శ్రీకృష్ణార్జున యుద్ధం 63, దాగుడుమూతలు 1964, ఆత్మబలం 1964, శకుంతల 1966, దానవీర శూరకర్ణ 1978, అల్లుడి దిద్దిన కాపురం 1991. ఈ విధంగా చాలా హిట్ సినిమాలను అందించారు సరోజాదేవి.